ఆంధ్ర ప్రాంతంలో 54 సంవత్సరాల వయసు కలిగిన తల్లి, 3 పిల్లలు, భర్త రిటైర్డ్ అయిపోయాడు. మంచి సుఖవంతమైనటువంటి జీవితం. 54 సంవత్సరాల వయసులో ఆ తల్లికి ఏ మాయదారు జబ్బు వచ్చిందో నాకు తెలియదు. 34 సంవత్సరాల యవనస్తుడితో తప్పుడు త్రోవలకు వెళ్ళిపోయింది. పాప ఈ పిచ్చి జనానికి తెలియదు. ఏమనుకుంటారో తెలుసా? ఏదో అల్పకాలపు సుఖభోగం కోసం నేను పరిగెత్తుతున్నా, జస్ట్ సంతోషం కొరకు పరిగెత్తుతున్నా అని మనిషి అనుకుంటాడు. కానీ వాక్యం ఏమంటుందో తెలుసా? దుష్కార్యం సింహం లాంటిది. సింహం నోట్లో పెడితే వాడిని చంపకుండా వదిలిపెడుతుందా? వాడి రక్తం పీల్చకుండా వదిలిపెడుతుందా? వాడి మాంసాన్ని చీల్చి మొక్కలు మొక్కలు చేయకుండా విడిచిపెడుతుందా? దుష్కార్యం సింహం. యవన బిడ్డలారా జాగ్రత్త, యవన చెల్లిలారా జాగ్రత్త. దుష్కార్యం సింహం లాంటిది. 34 సంవత్సరాల చిన్న పిల్లోడితో, కొడుకు వయస్సు, తప్పుడు త్రోవలకు వెళ్ళిపోయింది. ఒకరోజు టైలర్ దగ్గరికి వెళ్తున్నానని భర్తకు చెప్పి వచ్చేసింది. ఒంటి నిండా నగలేసుకొని వచ్చింది. వాడికి డబ్బు కావాల్సి వచ్చింది. వాడి దరిద్రపు కోరికలని తీర్చుకున్న తర్వాత ఆ గదిలోనే ఉంచి చంపేసి బాత్రూంలో కుక్కేసి నగలంతా ఒలుచుకొని వెళ్ళిపోయాడు. ఏమైపోయింది భార్య, ఏమైపోయింది భార్య అని 60 సంవత్సరాల ముసలాయన వీధి 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 తిరుగుతూ ఉంటే అదిగో అక్కడ స్కూటర్ ఉంది. అరే నా భార్య స్కూటర్ ఏంటో ఇక్కడ ఉంటాం అని చెప్పి మొత్తం ఆ ఇల్లు వెతికితే ఒక ఇంటికి తాళం వేస్తుంది. ఏంటో ఆ ఇంటికి తాళం వేసిందని చూస్తే దుర్వాసన వస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే 30 సంవత్సరాలు కాపురం చేసిన భార్య, తనతో కాపురం చేసిన భార్య ఒంటి మీద నూలు పోగు లేకుండా ఆ బాత్రూంలో రక్తపు మడుగులు చచ్చిపోయి ఉంది. నేనంట భర్త బ్రతికాడనే పేరే కానీ బ్రతికుండి క్షణక్షణం చస్తూ బ్రతుకుతాడు. త్రాగుడు దుష్కార్యం సింహం లాంటిది. అక్రమ సంబంధాలు దుష్కార్యం సింహం లాంటిది. బెట్టింగ్ దుష్కార్యం సింహం లాంటిది. పేకాట దుష్కార్యం సింహం లాంటిది. దేవుని వాక్యానికి భిన్నంగా ప్రవర్తించే ప్రతి నడక దుష్కార్యం సింహం లాంటిది. దుష్కార్యం చేతిలో పడ్డావా, సాక్షాత్తు సింహం చేతిలో పడ్డావు అన్న సంగతి గ్రహించు. ఈరోజు చాలామందికి తెలియని విషయం ఏంటంటే పాపం సింహం లాంటిది. సింహం చేతిలో పడి కుటుంబాలు వినాశనం అయిపోతున్నాయి. మీలో ఎవరైనా సింహం చేతిలో పడ్డారా? ఈ వాక్యం వింటుండగా పశ్చాత్తాపడి ప్రభా నన్ను క్షమించు, ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడితే నీ పశ్చాత్తాపాన్ని చూసి క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు నీ ప్రక్కకొచ్చి సింహపు నోటు నుంచి దేవుడు నిన్ను తప్పించడం ప్రారంభిస్తాడు.